వినండి అల్లుడు గారు. ఆ, ఏమైంది అల్లుడు గారు? ఏం లేదు అంకుల్, ఏం లేదు. ఏంటి ఇబ్బంది పడుతున్నారు కలుపుకోవడానికి? వేడిగా ఉందా? అమ్మా, ఆ టేబుల్ ఫ్యాన్ కాస్త ఇటు పెట్టమ్మా. అదేం లేదు అంకుల్, ఇట్స్ ఓకే. ఏమైంది? ఏదో ఇబ్బంది పడుతున్నారు? ఏమైంది అల్లుడు గారు? చేతులు అలా బొబ్బలెక్కిపోయి ఉన్నాయి. ఏమైంది? రాళ్లు కొట్టే వాళ్ళ చేతులు కూడా ఇలా ఉండవే, ఇంతలా బొబ్బలెక్కిపోయాయి. ఏం లేదు, కాలింది. కాలిందా? చేతులు ఎలా కాలాయి? ఏం లేదు అంకుల్, నేను మా ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత తలనొప్పిగా ఉంది, కాఫీ పెట్టమన్నాను కదా. అప్పుడు కిచెన్లోకి వచ్చి మాట్లాడుతూ కాఫీ నేనే కలుపుదామని మాటల్లో వేడిగా ఉన్న పాత్రని మర్చిపోయి క్లాత్ లేకుండా అలాగే పట్టేశాను. అలా కాలిపోయింది. అయ్యయ్యో, మీకెందుకు అల్లుడు గారు ఇవన్నీ? అలవాటు లేని పనులు. అమ్మాయి చక్కగా కాఫీ పెట్టించేది కదా. ఏదో పెళ్ళాంతో పాటు సరదాగా కాఫీ కలుపుకుందాం అనుకున్నాడు, చేతులు కాల్చుకున్నాడు. ఇది కూడా మంచిదేలేనా అయినా? ఏంటి బమ్మ, చేతులు కాల్చుకోవడం మంచిదా? అవును మరి. ఇప్పుడు కలుపుకోలేక తినలేకపోతున్నావు కదా, నీ పెళ్ళాం చేత్తో తినొచ్చు చక్కగా. అవునమ్మా, అల్లుడు కలుపుకొని తినలేడు గాని నువ్వే తినిపించు. వద్దంకుల్, నేను తినగలను. ఎలా తినగలరు? అసలు కలుపుకోవడానికి అంత ఇబ్బంది పడుతుంటే అసలే బొబ్బలు ఎక్కిపోయి ఉన్నాయి. మళ్ళీ వేడి తగిలిందంటే ఆ గాయం త్వరగా ఆరదు. అయినా ఇదేంటి, తినిపించమ్మా. చుట్టూ మనం ఇక్కడేదో సినిమా చూస్తున్నట్టు కూర్చొని వాళ్ళనే చూస్తుంటే ఎలా తింటాళ్లే పాపం. మధు, ఆ ప్లేటు మంచినీళ్లు తీసుకుని వెళ్ళి ఆ గదిలో కూర్చోబెట్టి తినిపించు మీ ఆయనకి. పర్లేదండి. అబ్బా, నువ్వు వెళ్ళవయ్యా, మొహమాటం అన్నిటికీను. వెళ్ళు. థ్యాంక్స్. సారీ. దేనికి? ఏం లేదు. ఏంటి
దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చున్నా ఇట్టా ఉత్తిగా నోరు చప్పరించి ప్రయోజనం ఏముంది? మనసులో ఉన్నది బయటికి చెప్పుకో. లోపల పెట్టుకుంటే లేనిపోయిన రోగాలు వచ్చేస్తాయి ఒంటికి. ఏంటమ్మా రోగాలు గీగాలని చిరాకు మాటలు? మరంతే, మనసులోనే పెట్టుకున్నావంటే ఆరోగ్యం పాడవుతుందని చెప్తున్నాను. ఏం లేదులే, నువ్వెళ్ళు. నిన్నిలా వదిలేసి ఎలా వెళ్తాను? దేని గురించి ఆలోచిస్తున్నావు? సుధీర్కి పొజిషన్ ఇవ్వమని నందుతో అంటే సుధీర్ని ఎండీని చేస్తాడనుకున్నాను. కానీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అంటే వీడితో పాటు ఇంకా 4 ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ కూడా ఉంటాడు. వీడు బయటవాడికేదో ఉద్యోగం ఇచ్చినట్టు ఆ పోస్టింగ్ ఇచ్చాడే తప్ప కంపెనీ యజమానికి ఇచ్చినట్టు లేదు. అడిగితే వాడికి ఎక్స్పీరియన్స్ కావాలి కదా అన్న దీన్ని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. నాకిది నచ్చలేదు. అసలు ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు చెప్పు? ఈ తిప్పలు పడే కన్నా ఆ నందుగాణ్ణి పూర్తిగా పక్కకి నెట్టేసి పగ్గాలు సుధీర్ చేతికిచ్చే ఐడియా ఏదైనా ఆలోచించు. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. కానీ దానికిది సమయం కాదు. పైగా నందుని పక్కన పెట్టేయడం అంటే మనం బంగారు బాతుని తీసి బయటికి విసిరేసినట్టే. మీ అల్లుడు గారు మొదలుపెట్టిన బిజినెస్ ఇంత గొప్పగా ఎదగడానికి కారణం వాడే. వాడు ఛార్జ్ తీసుకున్న తర్వాతే కంపెనీ మంచి పేరు, ప్రతిష్టలు, లాభాలు గడించింది. వాడు బంగారు గుడ్డు పెట్టే బాతు. వాడిని కోసేస్తే మనకే నష్టం. వాడిని అడ్డు పెట్టుకొని బిజినెస్ని బాగా డెవలప్ చేసి ఆ తర్వాత సుధీర్ చేతికిచ్చి వాడిని యజమాని చెయ్యాలి. అంటే అంతవరకు మనం ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అప్పుడు సుధీర్ గాడికైనా కాస్త చెప్పు, బిజినెస్లో కాస్త బాగా ఫోకస్ చేసి గొప్పగా రాణించమను. ఏమాత్రం తెలివితేటలు లేవు వాడికి. నందుగాడుకున్న తెలివితేటలు వీడికింకా అబ్బలేదమ్మా. వీడిని నేర్చుకొని. ఇంకో విషయం, మనం ఎంత కుట్టిల పన్నాగాలు పన్నినా సుధీర్గాడు మళ్ళా కాదు. వాడు చాలా మంచోడు. రేపు నందుని కిందికి లాగేసి ఆ కుర్చీలో వీణ్ణి కూర్చోబెట్టాలంటే వీడు ముండికేస్తాడు. వద్దని చెప్పి అన్నే టాప్ పొజిషన్లో ఉండాలి అనుకుంటాడు. ముందు వాడు వీడితో సఖ్యతగా లేకుండా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి, కాస్త దూరం పెట్టడానికి ఏదో ఒక ఆలోచన చెయ్యాలి. నువ్వన్నది కరెక్టే. కానీ కర్ర విరక్కుండా పాముని చంపాలి. అది ఎలా చేయాలో ప్రస్తుతానికి తెలియడం లేదు. నువ్వన్న పాయింట్ కూడా ఆలోచిద్దాం. మరది అనుభవస్తురాల్ని. నేను చెప్పినప్పుడు అప్పుడప్పుడు నా మాట వింటుంటే కాస్త నాకు తృప్తిగా ఉంటుంది. సర్లే. ఇదిగో అమ్మా, బామ్మగారి మందుల మూట. వీడి వెటకారం చూసావా? మందుల మూట అంట. అవును మరి, చూడండి ఎన్ని టాబ్లెట్స్ ఉన్నాయో. ఎవరైనా బతకడానికి గుప్పడి మెతుకులు తింటారు. ఈ పెద్దవిడేమో గుప్పడి నిండా టాబ్లెట్స్ మింగుతున్నారు. వయసు వస్తే ఇలాంటివన్నీ తప్పవన్నయ్యా. అయినా ఇంత ఆలస్యమైందేంటి? అందులో ఒక టాబ్లెట్స్ కోసం చాలా మెడికల్ షాప్ తిరగాల్సి వచ్చిందమ్మా. ఒక్కో షాప్లో మెడిసిన్ లేదు అని చెప్పడానికి లైన్లో అరగంట నిల్చోబెడుతున్నారు. అయ్యో సారీ అన్నయ్య. చిచి, సారీ ఎందుకమ్మా? ఒక్కోసారి గంటల తరబడి మందు కోసం లైన్లో నిలబడే రోజులున్నాయి. ఇప్పుడు మందుల కోసం నిలబడ్డాను, అంతే తేడా. పాపం, వాడికి కబుర్లు చెప్పే కడుపు నింపేస్తావా ఏంటి? అయ్యో అవును కదూ, మాటల్లో పడి మర్చిపోయాను. అన్నయ్య మేం భోంచేసాం, రండి భోంచేద్దురు. అయ్యయ్యో వద్దమ్మా, తర్వాత మందు దిగదు. మందా? అంటే తినకముందు వేసుకోవాల్సిన మందు ఒకటి ఉంది. ఇందాకే తీసి బండ్లో పెట్టుకున్నాను, ఇంటికెళ్ళి వేసుకోవాలి. మందంటే? నిజంగా మెడిసినేనమ్మా, అపార్థం చేసుకోకు. అన్నయ్య నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా పరమ చిరాకు.
మీ మెడిసిన్ ఏంటో నాకు బాగా తెలుసు. సిగ్గులేదు ఇలా దొంగ నవ్వులు నవ్వడానికి? అంటే ఒక్కనే ఉంటాను కదమ్మా, బోరు కొడుతుంది. ఏదో 2 సుక్కలు తాగి 4 ముద్దలు తిని హాయిగా నిద్రపోతాను. అందుకని రోజు తాగుతావా? చిచి, రోజెవరు తాగుతాడు? వారానికి 7 రోజులే. అన్నయ్య, ముందు అలవాట్లన్నీ మానేయండి, మీకు పెళ్లి కాబోతుంది. ముందు మీరు చెప్పడం మానేయండి అమ్మా. పెళ్లి కాబోతుందంటే ఇన్నాళ్ళు కంపెనీ ఇచ్చిన మందు మహతల్ని వదిలినవ్వడం న్యాయం కాదు. ఏంటి మందు మహాతల్లా? అది మహమ్మారి. మా ఇంటి పక్కన ఇలానే నారాయణ అని ఒక వ్యక్తి ఉండేవాడు. రోజు తాగొచ్చి భార్యని కొడుతుంటే నేనే వాడిని తిట్టేదాన్ని. అయ్యో, అంత శ్రమ మీకెందుకమ్మా? పెళ్ళయ్యాక అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. నేను బయలుదేరతానమ్మా. భోంచేసి వెళ్ళమంటున్నాను కదా. ప్లీజ్ తల్లి, ఈ బతుక్కి బ్యాచులర్ లైఫ్ ఇంకొక్కనే లేగా. ప్లీజ్. అవును రోయ్, 1 నెల తర్వాత నీ జీవితంలోకి ఒకరు రావడం కాదు, ఇంకొకళ్ళ చేతుల్లోకి నీ జీవితం వెళ్ళిపోతుంది. అంటే ఏంటి అర్థం? భర్తల జీవితాలన్నీ భార్యల చేతుల్లో ఉంటాయనా? మరందుకే కదా చేతులు కాల్చుకుంటున్నాం. వెల్ సెట్ సార్. సారీ. అయిందా? బాగా అయిందా? భార్య మీద జోకులేస్తే ఇలాగే అవుతుంది. ఇప్పుడు అర్థం అవుతుంది. ఓకే బాసు, మరి నేను బయలుదేరుతాను. మీరు మాటలు చేతలు 2 జాగ్రత్తగా పెట్టుకోండి. అబ్బా, ఒరే 1 నిమిషం. హాల్లో నవ్వర్ మంచం ఉంటుంది, దాన్ని కాస్త వరండాలోకి తీసుకువెళ్ళి వేయరా. రాత్రికి దోమలతో కచేరీ చేయాలి. అలాగే బాసు. ఏమొద్దన్నయ్య, ఆయన గదిలోనే పడుకుంటారు. ఓ అవునా, సూపర్ అమ్మా. మరి నేను బయలుదేరుతాను. మీరు బామ్మగారికి టాబ్లెట్స్ ఇచ్చేయండి. ఇదిగో వెంటనే ఇచ్చేస్తాను. బాసు, మొత్తానికి మంచం వరండా నుంచి గదికి షిఫ్ట్ అయింది. మేడం పూర్తిగా క్షమించేస్తారు మిమ్మల్ని. అందుకే కదరా కావాలని నిన్ను మంచం వరండాలో వేయమన్నాను. కనబడరు గాని మీరు దొంగ. గుడ్ నైట్ బాసు. గుడ్ నైట్. ఇందు భర్త కూడా నందులాగే ఉంటే ఎంత బాగుండేది. తన స్థాయి హోదా అన్నీ మర్చిపోయి ఈ ఇంటికి ఒక అల్లుళ్ళా కాకుండా పెద్ద కొడుకులాగుండి అన్నింట్లోనూ మనల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ఎంత చక్కగా కలిసిపోతున్నారో. అసలు ఆ మనిషిలో వేసమెత్తైన కల్మషం మనం చూడగలమా? అంత స్వచ్ఛంగా ఉంటాడు. ప్రణయ్ కూడా మంచి మనిషిలా మారాలనుకుంటున్నాడు కదండి. ఖచ్చితంగా అతను కూడా అలానే ఉంటాడు. మీరిద్దరిని పోల్చుకుని ఇలా మాట్లాడడం ఇందు వింటే బాధపడుతుంది. దయచేసి మీ మనసులో ఉండే ఇలాంటి ఆలోచనలన్నీ తుడిచిపెట్టేయండి. పొరపాటును కూడా నా ముందు మాట్లాడినట్టు ఇందు ముందు మాట్లాడకండి, అది బాధపడుతుంది. ఇప్పుడు ఆయన గదిలో పడుకోమని అమ్మా నాన్నకు చెప్పడానికి ఎందుకింత ఇబ్బంది పడుతున్నాను నేను? సరే చెప్పేద్దాం. ఏదో ఒకటి చేయాలి. నానా, ఇంకా పడుకోలేదా మీరు? ఇప్పుడే కదా మా భోంచేసాం, ఒక 10 నిమిషాలు ఆగి పడుకుంటాం. అది నాన్న, ఒక చిన్న రిక్వెస్ట్. అదేంటి పరాయి వాళ్ళ దగ్గరకొచ్చి కొత్తగా అడుగుతున్నట్టు అలా రిక్వెస్ట్ అంటున్నావేంటి? ఏం లేదు, అక్కని ఇవాళ మీ గదిలో పడుకోమంటారా? మా గదిలోనా? అవును, ఆయనకి పాపం వరండాలో దోమలతోటి బాగా ఇబ్బంది అయిపోతుంది. పెద్దగా గాలి కూడా వీచట్లేదు. ఆయన గదిలో పడుకుంటారు, అందుకని. ఈ విషయం నేను నిన్నే చెప్పాను, బయట పడుకుంటే ఇబ్బంది అవుతుంది, అల్లుడికి అలవాట్లేదని. పైగా ఏసీలో పడుకునే మనిషి ఫ్యాన్ కింద పడుకోవడమే గొప్ప. లాంటిది ఫ్యాన్ కూడా లేకుండా బయట పడుకోవడం అంటే ఎలా ఉంటుంది చెప్పు? ఆయన ముచ్చట పడుతున్నారు కదా అని బయట పడుకోబెట్టావు. రాత్రంతా నిద్ర కూడా సరిగా పోయి ఉండడు కదా. అవునానా, పాపం రాత్రంతా దోమలతో చాలా ఇబ్బంది పడ్డారు. పోన్లే,
ఈ దెబ్బతో ఆ ముచ్చట కూడా తీరిపోయింది. ఇంకెప్పుడు వరండాలో పడుకోరు. సరే, ఇందు మా గదిలో పడుకొని నువ్వు పడక ఏర్పాటు చేసుకో. అలాగే నాన్న. ఇదిగో ఏంటమ్మా? మళ్ళీ ఇంకోసారి అల్లుడు గారిని కిచెన్లోకి పిలిచి మాట్లాడే పనులు పెట్టుకోకు. ఏదైనా ఉంటే బయటే మాట్లాడు. నీకేదో సాయం చేద్దామని అల్లుడు గారేమో ఇలా చేతులు కాల్చుకుని ఉంటే రేపు వాళ్ళమ్మ వాళ్ళు చూశారంటే మమ్మల్ని తిడతారు. అలాగేనమ్మా. ఇంకో మాట, మళ్ళీ ఏంటి? ఆ బొబ్బలెక్కిన చేతుల్ని అలాగే వదిలేకు. దాన్ని చూస్తే 2-3 రోజుల దాకా ఆరేలా లేవు. అసలే ఈ ఉక్కపోతలో అది ఇంకా మంటలేస్తాయి. కొంచెం వెన్నరాయి, చల్లగా ఉంటుంది. త్వరగా బొబ్బలు తగ్గిపోతాయి. అలాగేనమ్మా. అలాగే అని వెళుతున్నావేంటే? వెళ్ళి వెన్న తీసుకో. బా, పడక రెడీ చేసి తీసుకుంటాను. ఉమ్. బయటున్న ఉక్కపోతకి చల్లని బీర్ బాడీలోకి దింపుతూ ఉంటే ఆ సుఖమే వేరు. ఆహ్. ఆహాహా. బీర్ ప్రవహిస్తున్న వంపు సొంపులు ఎంత బాగున్నాయో లోపల. ఆహా. ఈ చల్లని బీరు తాగుతూ సంపుకి కాల్ చేసి సరదాగా మాట్లాడొచ్చు. ఆహా. హాయ్ రూత్. హాయ్ సంపు. ఏంటన్నా, తిన్నావా? తిన్నాను రూత్. నువ్వు భోంచేసావా? లేదు సంపు, ఇంకో పావుగంటాగి భోంచేస్తాను. నువ్వు ఇలా ఆలస్యం చేస్తే ఆరోగ్యం ఏమవుతుంది? టైంకి తినాలి కదా. అవును సంపు, టైంకి మొదలు పెట్టాల్సింది. ఇవాళ కాస్త లేట్గా మొదలుపెట్టా. మొదలు పెట్టడం ఏంటి? అదే వంట వంట. పాపం, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేతులు కాల్చుకుంటారు? ఇక చేతులు కాల్చుకునే పని ఏముంటుంది? త్వరలోనే మన పెళ్ళైపోతుంది. ఆ తర్వాత నీ చేతి వంట తినడమే కాదు, నీ చేతి గోరుముద్దలే తింటాను. నాకు వంట రాదు రూత్. ఏంటి, వంట రాదా? అవును, అసలు మా అమ్మ వంటగది వైపే రానివ్వలేదు. ఇంకా చెప్పాలంటే అసలు మా ఇంట్లో వంట చెయ్యం. ఏంటి, వంట చేయరా? మరి ఎలా తింటారు? అంటే ఇప్పుడు వంట చేస్తున్నారు. నేను చెప్పేది గతంలో. మా అమ్మ హాస్టల్ వార్డెన్ కదా, ఇక్కడున్న మెస్లో నుంచే క్యారేజీలు వచ్చేస్తాయన్నమాట. అవే తినేస్తామన్నమాట. బాగుంది బాగుంది. ఇంట్లో ఉంటూ హాస్టల్ క్యారేజీలు లాగించేశారన్నమాట. ఒక్క నిమిషం సబ్బు, ఏదో కాల్ వస్తుంది. వీడియో కాలు. అత్తగారు. సంపు, అత్తగారు వీడియో కాల్ చేస్తారేంటి నాకు? అవునా? ఏమో బాబు, నాకు తెలీదు. ఒక నిమిషం, నువ్వు ఫోన్ కచ్చి ఒకసారి అత్తగారు లైన్లోకి వెళ్ళొస్తా. హాయ్ అత్తయ్య గారు. అల్లుడు గారు, ఇప్పుడు నేనెలా ఉన్నాను? నేను రోజు చూస్తున్నాను కాబట్టి గుర్తుపడుతున్నాను, కానీ ఒక 1 నెల రోజుల పాటు మిమ్మల్ని చూడకుండా సడన్ గా చూస్తే గుర్తుపట్టలేం సుమి. మీ వయసు టైం మిషన్ కి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలాగైతే కష్టమే అత్తయ్య గారు. అంతా మీ పుణ్యమే అల్లుడు గారు. అసలు వీధిలో కూడా అందరూ ఇదే మాట అంటున్నారు. ఏంటే రోజు రోజుకి నువ్వు పడిచిపిల్ల అయిపోతున్నావు అని అంటారు. ఎందుకనరు? మరి మీరు పరిశ్రమ అయిపోతున్నారు కదా. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏంటది మీ చేతిలో? మీకు తాగుడు అలవాటుందా? అత్తగారు, ఇది మీరు మందనుకుంటున్నారా? మరి కాదా? చూసే తెలియటం లేదా?
ఎంత పొరపాటుగా అర్థం చేసుకున్నారు అత్తగారు. చూసేవేవి నిజాలు కావు. ఇది మందు కాదు, బార్లీ గంజి. బార్లీ గంజా? అవును, బార్లీ గింజలు ఉన్నాయి కదా, వాటిని గంజి చేసి వడగట్టి చల్లార్చి దాన్ని ఫ్రిడ్జ్లో ఓ 10 గంటల పాటు బాగా కూల్చేసి చల్లగా తాగుతూ ఉంటే ఉంటుంది మనసుకి ఆరోగ్యానికి ఎంత ప్రశాంతతో తెలుసా? ఆ, బార్లీ గంజా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తాగుతున్నారా? నేనెప్పుడు వెళ్ళేదే. అత్తయ్య గారు, మీకొక రహస్యం చెప్పనా? నేను ఎలా ఉంటాను? మైదా పిండితో తయారు చేసినట్టు తెల్లగా ఉండను. దాని అంతటికీ కారణం ఏంటి? ఈ బార్లీ గంజే. అందువల్లే ఈ రంగు. అవునల్లుడు గారు, మీరు బాగా తెల్లగా మైదా పిండిలాగా మీరన్నట్టే ఉంటారు. ఆ బార్లీ గంజేదో నాకు కూడా ఇవ్వరాదు?